రాష్ట్రంలో ఉన్న దళిత వాడల్లో పర్యటించి అక్కడ ఉన్న సమస్యలను ఆ గ్రామాల్లోనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్ళి సమస్యలను అక్కడికక్కడికే పరిష్కరించే విధంగా దళితవాడ పర్యటన అనే ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నన్నేటి పుష్పరాజు. అయితే కొన్ని రోజులకి ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతరం చేస్తామంటున్నారు. ప్రస్తుతం కొన్ని గ్రామాలకు నియమించుకొని అక్కడ మాలమహానాడు నాయకులతో క్షేత్రస్థాయిలో పర్యటించి ఆ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్ళేలా ఒక టీమును కూడా ఏర్పాటు చేస్తున్నట్టున్నారు. ప్రస్తుతం మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నన్నేటి పుష్పరాజు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఒక తలపెట్టిన ఈ కార్యక్రమానికి సంబంధించి ఎప్పుడు చేయబోతున్నారు? గతంలో మీరు ఒక గ్రామానికి కూడా వెళ్లారు. అంటే అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? మీరు ఈ దళితవాడ పర్యటన అనేది ఎప్పటి నుంచి ప్రారంభించబోతున్నారు? దీని ముఖ్య ఉద్దేశ్యం ఏంటి? దళిత వాడల పర్యటన పెట్టడానికి గల కారణం ఏంటంటే అండి, ఈ నెల 25వ తారీఖు నుంచి ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టబడుతున్నాం. ఎందుకంటే ముఖ్యంగా దళిత వాడల్లో ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే ఉంటుంది. స్వతంత్రం వచ్చి ఇంచుమించుగా 75, 79 సంవత్సరాలు అవుతూ ఉంది. ఇప్పటి వరకు కూడా మరి ఎన్నేళ్ళు గడిచినా మరి దళిత వాడలో దరిద్ర వాడలుగానే ఉండిపోతుంది తప్ప దళిత వాడలు మాత్రం ఏం మాత్రం కూడా అభివృద్ధి నోచుకునే పరిస్థితిలో ఉంది. మరి గతంలో చూసుకున్న ఇప్పుడు చూసుకున్నా మరి మా పేటలో ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నాయి. అంటే సిమెంట్ రోడ్లు ఏస్తున్నారు, డ్రైనేజీలు మారుస్తున్నారు. మరి డ్రైనేజీలు ఏస్తున్నారు కొన్ని చోట్ల డ్రైనేజీలు కూడా ఉంటలా. ఆ డ్రైనేజ్ ఉన్న అక్కడేమో పొడుగు తీరు, శానిటైజేషన్ రాదు. కనీసం చెత్త అయితే మా దళిత వాడలకు బండి రావాలంటే వారం, 10 రోజులు పడుతుంది. మరి మిగతా ఏరియాలో అయితే ఏ రోజుగారు వచ్చి చెత్త తీసుకెళ్తున్నారు తప్ప దళిత వాడల్లో మాత్రం చాలా దారుణ పరిస్థితి ఉంది. మీడియా వారిని మిమ్మల్ని కూడా మేము తీసుకెళ్తాం. ఎందుకంటే మేము పర్యటించే రోజుల్లో మిమ్మల్ని కూడా తీసుకెళ్తాం. ఎందుకంటే డైరెక్ట్ మీకు చూపిస్తాం. మేము చెప్పడం కాదు కానీ మీడియా ద్వారా మీరు ఫోకస్ చేద్దురు గాని. మేము చెప్పేది ఏంటంటే దళిత వాడల్లో ఎందుకు పర్యటించాలనుకుంటున్నామంటే మాకొచ్చి ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు ఏమైపోతున్నాయి. గత ప్రభుత్వం ఏం చేసింది? ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? దీని మీద శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి ప్రభుత్వం మేము కోరుతున్నాం. మేము చెప్పేది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళిత వాడలను కూడా మేము తిరిగి ప్రతి దళిత వాడలో మంచినీటి సమస్య, డ్రైనేజీ సమస్య, రోడ్డు సమస్య, పారిశుధ్య లోపం ఇలాంటి సమస్యలన్నీ కూడా ఒక నివేదిక తయారు చేసి మరి చంద్రబాబు నాయుడు గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారిని కానీ కలవబోతున్నాం త్వరలో. ఎందుకంటే ఇక్కడ ఉన్న లోకల్‌గా ఉన్న ఎమ్మెల్యేలు కానీ, గ్రామాల్లో ఉన్న నాయకులు కానీ, అధికారులు కానీ ఎన్నిసార్లు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినా ఆ వినతి పత్రం తీసుకుంటున్నారు. దాన్ని చెత్తబుట్టలో పేస్తున్నారు తప్ప కనీసం ఒక్క పని కూడా చేయలేకపోతున్నారు. మరి గతంలో మొన్న చూసుకున్నట్టయితే రీసెంట్‌గా ఒక 2 నెలల క్రితం నేను ఉండి నియోజకవర్గం పర్యటించడం జరిగింది. ఉండి నియోజకవర్గం అర్తమూరు గ్రామంలో మరి చాలా దారుణమైన పరిస్థితి ఉంది. వర్షం వస్తే మోకాళ్ళ లోతు నీరుతో నడిచెళ్తున్నారు ఎస్సీలందరూ కూడా. మరి దీని మీద సమస్య ఇలా ఉందని చెప్పేసి మేము వెళ్ళినప్పుడు ఆ గ్రామాల్లోకెళ్ళి ఇంత సమస్యను మనం మీడియా దృష్టి ద్వారా మేము పేపర్ గానీ లేతే సోషల్ మీడియా ద్వారా దృష్టికి తీసుకెళ్ళినప్పుడు 2 రోజుల్లో వచ్చి మరి మిషన్లు పట్టుకొచ్చి కొట్టి ఆ డ్రైనేజీని మరి ప్రక్షాళన చేసి ఆ నీరు ఇబ్బంది లేకుండా బ్లీచింగ్ కొట్టడం జరిగింది. అంటే ప్రతి దళిత వాడలు మేము పర్యటిస్తాం గాని మీరు పని చేయరా? మరి ఎమ్మెల్యేలు మేము ఎందుకు అనుకుంటున్నాం? ప్రజాప్రతినిధులు ఎందుకున్నారు? మరి గ్రామాల్లో మీరు ఎందుకు పని చేయాలని మరి మాకు పని చేయడానికి కాకుండా మీరు ఏం చేయాలనుకుంటున్నారు? అంటే దళిత వాడలకి మేము ఇస్తున్నాం, చేస్తున్నాం అంటున్నారు తప్ప ఎక్కడ మాత్రం ఏ పని కూడా నోచుకోవట్లేదు. ఆర్తమూరు గ్రామాల్లో చూసుకున్నట్టయితే 6 గంటలకి ఓసీలు, బీసీలు ఉన్న ఏరియాలో 6 గంటలకు మంచినీళ్ళు వస్తున్నాయి. ఎస్సీలు ఉన్న ఈ ఏరియాలోకి 1 గంటకి వాటర్ వస్తుంది. నేను అక్కడ ఉండగానే ఉదయం అండి. ఉదయం 6 గంటలకి ఆళ్ళకి వాటర్ ఇస్తే నేనుండగా 1 గంటకి మంచినీళ్ళు వచ్చినాయి ఇక్కడ. అంటే మరి మేము ఎస్సీలో రోజు అదే పరిస్థితి అండి. అంటే ఎస్సీలో మేము మనుషులం కాదా? మరి మేము మంచినీళ్ళు తాగడానికి కూడా పని చేయమా? అంటే మేము ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఈ దళితులు ఉన్నారో ఒకసారి అర్థం చేసుకోవాలి. ఈ మీడియా ద్వారా కూడా మేము చెప్పేది ఒకటే ఏంటంటే ప్రతి ఒక్కరు రిజర్వేషన్లు ఉన్నాయి. దళితులు ఎలాగైనా సరే ముందుకెళ్ళిపోతారని ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. అయ్యా ఎవరైతే మా రిజర్వేషన్‌లో ఎవరైతే మేము తినేస్తున్నామని వ్యతిరేకిస్తున్నారో వాళ్ళందరూ ఒకటే మాట చెప్తున్నాం. రిజర్వేషన్‌లు ఇస్తున్నారు. రిజర్వేషన్‌లు ఉన్నాయి. కానీ ఏ మాత్రం రిజర్వేషన్‌లు మాకు ఉపయోగించే పరిస్థితి మాకు లేవు. అలాగే నిధులొస్తున్నాయి. ఆ నిధులు కూడా మాకు ఉపయోగించే పరిస్థితులు మాకు దాఖలాలు లేవు. ఆ నిధుల్ని మార్చి ఎండింగ్ దాకా ఉంచి మార్చి 31 తారీఖున వేరే దానికి మళ్లించేసి ఇక్కడ నిధులు మిగిలిపోయినాయని చెప్పేసి వేరే దానికి చేస్తున్నారు తప్ప మరి దళిత వాడలు మాత్రం చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు తిరుగుతున్నానంటే ఎస్సీ వాడల్లో ఎన్ని ప్రభుత్వాలు మారినా మాకు హామీలు ఇస్తున్నారు తప్ప ఏ పని కూడా చేయట్లే. మా దళితులు కూడా ఓట్లు వేస్తున్నారు తప్ప పని చేయించుకోవట్లే. మేము ఒకటి అడుగుతున్నాం, వాళ్ళకి చేయొద్దని మేము అంటలా. మాకు ఎందుకు చేయరని మేము అడుగుతున్నాం. ఈ మీడియా ద్వారా మేము అడిగేది ఏంటంటే మిగతా కమ్యూనిటీకి ఎందుకైతే పని చేస్తున్నారో వాళ్ళకి చేయొద్దని మేము అంటలా. వాళ్ళతో పాటు మమ్మల్ని కూడా గుర్తించండి. మాకు కూడా చేయండి. మమ్మల్ని కూడా మనుషులుగా గుర్తించండి అని మేము చెప్తున్నాం. మరి మేము ఇంత వాదన పడుతున్నా వీళ్ళు ఇలాగే మీడియా దృష్టికొచ్చి ఇలాగే అల్లరి చేస్తున్నారని మీరు అనుకుంటున్నారు తప్ప మా వేదనను, మా బాధలను మీ దళిత వాళ్ళకి వచ్చి చూస్తే మా పరిస్థితులు అర్థమవుతాయి. ఎమ్మెల్యే గారి ప్రోగ్రామ్ అంటే అట్టాసంగా ఆ రోజు బ్లీచింగ్ వెళ్ళేసి అప్పటికప్పుడు ఉన్న నీరుని డివైడ్ చేసేసి ఆ టైంలో మంచినీళ్ళు ఇచ్చేసి హంగామా చేసేస్తున్నారు. మళ్ళీ ఎమ్మెల్యే గారు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ యథావిధే.
మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ దళిత వాడలు ఉన్నాయి. ప్రతి దళిత వాడ, ప్రతి గ్రామం మీద పర్యటిస్తాం. ఆ గ్రామం పేరు తీసుకుంటాం. ఏ మండలం వెళ్తున్నాం మండలం తీసుకుంటాం. అక్కడున్న నాయకులతో మాట్లాడతాం. అక్కడున్న ప్రాబ్లం ఏంటో నివేదిక తయారు చేస్తాం. ఇదే నివేదికని సీఎం దృష్టికి తీసుకెళ్ళకపోతున్నాం. ఎందుకంటే ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యేలు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, మరి ముఖ్యంగా అధికారులు, క్షేత్రస్థాయిలో పనిచేసే అధికారులు మరి గ్రామ స్థాయిలో ఎందుకు ఉండలేదని నేను అడుగుతున్నాను. మొన్న కూడా నేను అడిగా. మరి వాళ్ళకి గవర్నమెంట్ ఇచ్చేస్తుంది కదా, మీరు ఉండటానికి హౌస్ రెంట్ ఇస్తుంది. హౌస్ రెంట్ ఇచ్చినప్పుడు మీరు ఇళ్ళ కాడి నుంచి వచ్చి పొద్దున వాటి 10 గంటలకు వచ్చి ఏలు ముద్రేసి మీరు ఎక్కడికి వెళ్ళి పొందరో తెలియట్లే. అదే మీరు గ్రామాల్లో ఉండుంటే ఆ గ్రామంలో ఉన్న సమస్యలు మీకు తెలిసి ఉంటాయి. మీరు గ్రామాల్లో ఉండరు, గ్రామాల్లో మీతో పని లేదు, వస్త్రం సంతకం పెట్టడం, వెళ్ళిపోతాం, జీతం తీసుకుంటాం అనే పరిస్థితులు ఉన్నారు తప్ప ఇక్కడ మెయిన్ ముఖ్య అవకాశం రాజకీయ నాయకులు కాదు మేము అడిగేది, గ్రామంలో ఉన్న ఉద్యోగస్తులను అడుగుతున్నాను. మీరు నివేదికలు తయారు చేస్తుంటే, మీకున్న ప్రాబ్లమ్స్ మీరు చెప్పుంటే, మీరు ఒక పంచాయతీలో ఎజెండా పెట్టి తీర్మానం చేయగలిగితే ఖచ్చితంగా పనులు జరిగితే తప్ప మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఏదో ఆ తీర్మానం చేయాలంటే, ఎజెండా చేయాలంటే మీకు నచ్చిన పేర్లు 4 పేర్లు రాసుకుంటాం. మరి అక్కడికి వచ్చిన మెంబర్స్కి టీఏబీఎస్ కట్ ఇచ్చేసి మరి అప్పటికప్పుడు తీర్మానం చేసి పనికిరాని తీర్మానం చేసేసి మీ ఇష్టసరంగా మీరు చేసుకుంటున్నారు తప్ప పనికొచ్చి మాత్రం పనులు ఏం చేయట్లేదని, ముఖ్యంగా దళిత వాడల్లో మంచినీళ్ళు, డ్రైనేజీ, ఈ పారిశుద్ధ్య లోపం చాలా దారుణంగా ఉందని వీటి మీద ఫోకస్ చేయడానికే రాష్ట్ర వ్యాప్తంగా మేము పర్యటిస్తానికి శ్రీకారం చుట్టబోతున్నాం. ఈ నెల 25వ తారీఖున మరి మేము పర్యటనకు సిద్ధమవుతున్నాం. మన పర్యటన వివరాలు కూడా మేము తెలియజేస్తాం. 25వ తారీఖు నుంచి స్టార్ట్ చేయాలని, ముఖ్యంగా నేనుండి ఆచంట నియోజకవర్గం నుంచే పెదమల గ్రామం నుంచే మేము స్టార్ట్ చేయాలని ఆలోచనతో ఉన్నాం. ఈ పెదమల గ్రామం నుంచే శ్రీకారం చుట్టబోతున్నాం. ఖచ్చితంగా ఈ ప్రతి నియోజకవర్గం తిరిగి నివేదిక తయారు చేస్తున్నాం. దీంట్లో మాకు పార్టీలతో మాకు సంబంధం లేదు. మాకు ఏ పార్టీ వచ్చినా మా ప్రాబ్లం లేదు. ఏ అధికారం ఏ నాయకుడు ఉన్నా మా ప్రాబ్లం లేదు. కానీ మాకు దళిత వాడలు మాత్రం అభివృద్ధి చెందాలి. ఖచ్చితంగా దళిత వాడలు చెందడానికి ముందుకు వచ్చిన ఎమ్మెల్యే ఎవరైనా సరే, అభివృద్ధి చేసిన ఏ ఎమ్మెల్యేకైనా సరే మేము పాలాభిషేకం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఏ ముఖ్యమంత్రి అయినా సరే, ఈ ముఖ్యమంత్రి అయినా సరే దళిత వాడని అభివృద్ధి చేసిన చెప్తే కనుక ఆయనకు కూడా మేము పాలాభిషేకం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా మాకు ఏ పార్టీతో సంబంధం లేదు, ఏ నాయకుడితో మాకు పని లేదు. ఖచ్చితంగా అభివృద్ధి జరగవలసిందే. జరగని పక్షంలో దళితులంతా రోడ్డు మీద అక్కడ సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ మీరు నడిపిస్తున్నారు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.